ओय संगो न्या इचोर सोंग वांता की सिले नाक पण निवा चेहरा सुडकू హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు డెమో చూసారు కదా, ఆ వీడియోని ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ కొట్టండి అండ్ కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ఆన్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్, రిక్వెస్ట్ అందరికీ, నేను ఒక సెకండ్ ఛానల్ క్రియేట్ చేశాను. అందులో వ్లాగ్స్ వస్తాయి, మన ఎంజాయ్మెంట్, కామెడీస్ అలాంటి వీడియోస్ ఉంటాయి. సో చుట్టుపక్కల ఏమేమి జరుగుతున్నాయి అనేవి జస్ట్ వీడియోస్ రికార్డ్ చేసి పెడుతున్నా, అవి చూడండి ఫ్రెండ్స్. చూసి నచ్చితే మాత్రం కంపల్సరీగా వాటిని లైక్ కొట్టండి అండ్ కామెంట్ చేయండి. ఆ ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా కోసం ప్లీజ్ రిక్వెస్ట్, ఒకటి రిక్వెస్ట్ అనుకోండి. తప్పకుండా ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ను ఆన్లో పెట్టుకోండి. నేను ఎలాంటి వీడియో పెట్టినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ వీడియోని ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, బీట్ మార్క్ ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. లిరిక్స్ ఉంటుంది, లిరిక్స్ ఎఫెక్ట్ అన్నీ ఉంటాయి. వీటిని ఏమి చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరేం చేస్తారంటే 6 సెకండ్ 2 మిల్లీ సెకండ్ దగ్గర ఇక్కడ నుంచి ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. సో ప్లస్ ఐకాన్, మీడియా, ఫోటో, 3 డాట్స్, ఫిల్ కంపోజిషన్ ఏరియా, బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకోండి. సో చివరి వరకు సేమ్ ప్రాసెస్, ప్లస్ ఐకాన్, మీడియా, ఫోటో, 3 డాట్స్, ఫిల్ కంపోజిషన్ ఏరియా, బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకోండి. సో ప్రతి ఫోటోని సేమ్ ఇలాగే 1 బై 1 లాస్ట్ వరకు సేమ్ ప్రాసెస్ ఉంటుంది. 1 బై 1 యాడ్ చేసుకోండి ఇలా. సో నేను కొంచెం స్కిప్ చేసి మొత్తం ఫొటోస్ని యాడ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మొత్తం ఫొటోస్ యాడ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు దీనికి షేక్ ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. దానికోసం బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే 1 2 3 4 మొత్తం 4 ఫొటోస్ ఉంటాయి ఫ్రెండ్స్. 1 బై 1 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతారు. సో అర్థం కాదు. క్లియర్గా అర్థం అవ్వాలంటే చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ ఫోటోని ట్యాప్ చేసి కాపీ చేసుకోండి. కింద నుంచి కాపీ చేసుకోండి. కాపీ చేసి బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేస్తే, సో ఇప్పుడు ఒకటే ప్రాసెస్ చెప్తా, సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వండి చివరి దాకా. ఒకటే ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ ఫోటో ఉందిగా, 6 సెకండ్ 2 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటోని పేస్ట్ చేసుకోండి. సో ఈ ఫోటో పేస్ట్ చేసి మధ్యలో 3 ఫొటోస్ వదిలేసేయండి. 3 ఫొటోస్ వదిలేసి మళ్ళీ ఇంకో ఫోటో పేస్ట్. లాంగ్ ఫొటోస్ ఉంటాయి కదా, వాటిని మాత్రమే పేస్ట్ చేసుకోండి. 3 ఫొటోస్ వదిలేసి ఒక ఫోటో పేస్ట్, 3 ఫొటోస్ వదిలేసి ఒక ఫోటో పేస్ట్. ఇలా చివరి వరకు సేమ్ ప్రాసెస్ ఉంటుంది. కంటిన్యూగా ఇలాగే యాడ్ చేసుకోండి. సో చివరి వరకు సేమ్ ప్రాసెస్. 24 సెకండ్ వీడియో ఉంటుంది. సో సింపుల్గా అయిపోతుంది. ఇలా 1 బై 1 చివరి వరకు యాడ్ చేసుకోండి. సో కంటిన్యూగా లాస్ట్ వరకు ఒకటే ప్రాసెస్ ఉంటుంది. కన్ఫ్యూజన్ ఏముండదు. సేమ్ ఇలాగే చివరి దాకా. సో లాస్ట్ ఫోటో 24 సెకండ్ 4 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటో వరకు యాడ్ చేస్తే ఆల్మోస్ట్ ఈ ఎఫెక్ట్ కంప్లీట్. సో ఇక్కడ వరకు యాడ్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే, సో ఇప్పుడు సెకండ్ ఫోటో, ఈ సెకండ్ ఫోటోని ట్యాప్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసి బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేస్తే, సో ఇప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఒక్కొక్క ఫోటోకి యాడ్ చేసుకుంటూ పోవడం అంతే. సో ఫస్ట్ ఫోటో యాడ్ చేసుకున్నాం కదా, 6 సెకండ్ 24 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటో సెకండ్ ఫోటో నుంచి పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్. సో ఈ ఫోటో పేస్ట్ చేసి మళ్ళీ 3 ఫొటోస్ వదిలేసేయండి. మధ్యలో మళ్ళీ ఇంకో ఫోటో పేస్ట్. సేమ్ ప్రాసెస్ ఇది కూడా. చివరి వరకు 3 ఫొటోస్ వదిలేసి ఒక ఫోటో పేస్ట్, 3 ఫొటోస్ వదిలేసి ఒక ఫోటో పేస్ట్. ఇలా కంటిన్యూగా చివరి వరకు సేమ్ ప్రాసెస్ కంటిన్యూగా యాడ్ చేసుకోండి ఇలాగే. సో కన్ఫ్యూజన్ ఏముండదు. డైరెక్ట్గా 1 బై 1 ఇలాగే యాడ్ చేసుకోవచ్చు. సింపుల్ ఉంటుంది. కంటిన్యూగా లాస్ట్ వరకు 3 ఫొటోస్ వదిలేసి ఒక ఫోటో పేస్ట్. సేమ్ అన్ని ఫొటోస్కి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. 3 ఫొటోస్ వదిలేసి ఒక ఫోటో పేస్ట్ చేసుకోవాలి. సో లాస్ట్ 22 సెకండ్ 28 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటో వరకు యాడ్ చేస్తే ఆల్మోస్ట్ ఈ ఎఫెక్ట్ కంప్లీట్. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి.
సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే సో ఇప్పుడు మూడవ ఫోటో, ఈ ఫోటోని ట్యాప్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసి బ్యాక్ వచ్చి బిట్ మార్క్ ఓపెన్ చేస్తే సో ఇప్పుడు యాడ్ చేసుకున్న ఫోటో తర్వాత చిన్న సైజ్ ఫోటో ఉంటుందిగా, ఆ ఫోటోని యాడ్ చేసుకోవాలి. 7 సెకండ్ 10 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటో చిన్న సైజ్ ఫోటో ఉంటుంది మధ్యలో, ఆ ఫోటోని పేస్ట్ చేసుకోండి. సో సేమ్ ప్రాసెస్ ఇప్పటి నుంచి కంటిన్యూగా 3 ఫోటోస్ వదిలేయాలి, ఒక ఫోటో పేస్ట్ చేసుకోవాలి. 3 ఫోటోస్ వదిలేయాలి, ఒక ఫోటో పేస్ట్ చేసుకోవాలి. కంటిన్యూగా చివరి వరకు సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో 3 ఫోటోస్ వదిలేసి ఒక ఫోటో పేస్ట్, 3 ఫోటోస్ వదిలేసి ఒక ఫోటో పేస్ట్, ఇలా చివరి వరకు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మొత్తానికి చివరి వరకు సేమ్ ప్రాసెస్. మధ్యలో చిన్న చిన్న సైజ్ ఫోటోస్ ఉంటాయి కదా, వాటిని మాత్రమే యాడ్ చేసుకోవాలి. సో లాస్ట్ ఫోటో 21 సెకండ్ 1 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటో వరకు యాడ్ చేస్తే ఆల్మోస్ట్ ఈ ఎఫెక్ట్ కంప్లీట్. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే సో ఇప్పుడు మిగిలిన ఒక ఫోటో మాత్రమే ఉంటుంది. ఈ ఫోటోని ట్యాప్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసి బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేస్తే సో ఇప్పుడు మిగిలిపోయిన ఎన్ని ఫొటోస్ ఉంటాయో అన్ని ఫొటోస్కి ఒకటే ఎఫెక్ట్ వస్తుంది. కంటిన్యూగా యాడ్ చేసుకోవాలి. సో 7 సెకండ్ 15 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటో నుంచి కంటిన్యూగా యాడ్ చేసుకోవాలి. సో ఈ ఫోటో పేస్ట్, మళ్ళీ 3 ఫొటోస్ వదిలేసి ఇంకో ఫోటో పేస్ట్, 3 ఫొటోస్ వదిలేసి ఒక ఫోటో పేస్ట్, ఇలా చివరి వరకు ఇది కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. కంటిన్యూగా యాడ్ చేసుకోండి. సో ఒక ఫోటో మిస్ కాకుండా కంటిన్యూగా యాడ్ చేసుకోవాలి. సో ఇలాగే చివరి వరకు సేమ్ ప్రాసెస్. సో నేను స్కిప్ చేస్తున్నా ఎందుకంటే టైం అవుతుంది, అందుకోసమే స్కిప్ చేసి చూపిస్తున్నా. సో చివరి వరకు సేమ్ ప్రాసెస్ ఇలాగే కంటిన్యూగా ఈ ఫోటో వరకు యాడ్ చేస్తే 23 సెకండ్ 18 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటో వరకు యాడ్ చేస్తే ఆల్మోస్ట్ ఎఫెక్ట్ కంప్లీట్. వీడియో కూడా ఇంతటితో కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో చూసారు కదా వీడియోని ఎలా క్రియేట్ చేయాలో. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ కొట్టండి అండ్ కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ నుంచి ఫుల్ సాగ్తో వీడియోస్ చూడొచ్చు. సో ఇప్పుడు షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసి మంచి క్వాలిటీలో ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. జై హింద్.